ఉంటేనే చంద్రన్న ఆడబిడ్డ అనేది 1500 వేస్తాడని చెప్పి చాలా మంది ఇలా పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల వద్ద క్యూ అయితే ఉన్నారండి. కొందరేమో ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా పర్లేదు ఎన్‌పీసీఐ లింక్ అనేది యాక్టివ్‌లో ఉంటే చాలని, ఇంకొందరేమో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని అంటున్నారు. జనాలకి ఏది నమ్మాలో, ఏది నమ్మొద్దో తెలియక ఇలా అకౌంట్ అయితే చేయించుకుంటున్నారు. సో, మా అమ్మకైతే పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ అయితే ఉందండి. అకౌంట్ ఓపెన్ చేసి దాదాపు 7, 8 ఏళ్ళు అయితే అవుతుంది. కొందరేమో అది చెల్లదమ్మా అంటున్నారు. ఇంకొందరేమో దానికి ఎన్‌పీసీఐ లింక్ అనేది యాక్టివ్‌లో ఉంటే పర్లేదంటున్నారు. మా అమ్మకైతే ఏది నమ్మాలో తెలియక ఇలా 200 అయితే పే చేసి ఇలా ఉంది. కొందరికేమో ఇలా ఏటీఎం కార్డ్ లాగా స్ట్రాంగ్‌గా ఉన్నవైతే ఇచ్చినారు. ఇంకొందరికేమో ఇలా విజిటింగ్ కార్డ్ లాగా పేపర్ లాగా ఉన్నవైతే ఇచ్చారు. అంటే ఇంతమందొస్తారని వాళ్ళకి కూడా తెలీదంట అకౌంట్ ఓపెన్ చేయడానికి. అందుకు అవి అయిపోయాయని చెప్పి ఇలా విజిటింగ్ కార్డ్ లాగా పేపర్ లాగా ఉన్నవైతే. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడు నేను కూడా ఇట్లాగే వీడియో చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు కూడా ఇండివిజువల్ చూపిస్తున్నానంటే మాకు కూడా ఇట్లాగే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి 200 కట్ చేసుకుని పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. మేము కూడా చేసాము అన్నప్పుడు మీకు చెప్పాను కదా అంతకుముందు చేసిన వీడియోలో. ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నెంబర్కి మనం ఫోన్ చేయాలి ఫ్రెండ్స్. ఫోన్ చేసామనుకోండి నెంబర్ కాల్ వాళ్ళు ఎత్తుతారు, ఎత్తి మళ్ళీ కట్ అయిపోద్ది. అప్పుడు మనకి మెసేజ్ వచ్చింది అనమాట. ఎందుకంటే మనకు డబ్బులు పడ్డాయో లేదో అనేది తెలుసుద్ది. ఇప్పుడు నన్ను కూడా ఇదంతా ఎందుకు తీసుకున్నా వేస్ట్ అని చాలామంది అన్నారు, మా చుట్టాలు కానీ. మరి మా సందులో అందరూ తీసుకున్నారు కదా, నేను ఒక్కదాన్నే కదా అని తీసుకున్నాను అనమాట. కానీ గ్యాస్ డబ్బులు పడతాయి అన్నారు కదా ఫ్రెండ్స్, ఆ గ్యాస్ డబ్బులు నాకు ఇంట్లోనే పడ్డాయి. మొన్న నేను గ్యాస్ డబ్బులు ఏంటా పడలేదని చెప్పి మేము ఇండియన్ గ్యాస్ కంపెనీకి వెళ్ళామండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇండియన్ గ్యాస్ కంపెనీకి వెళ్తే లేదమ్మా నీకు పడ్డాయి అన్నారు. లేదండి నా ఫోన్పై ఇవన్నీ ఉన్నాయి, నాకు మెసేజ్ వచ్చింది పడలేదండి నేను చెప్పానండి. కాదమ్మా నీకు పోస్ట్ ఆఫీస్ దాంట్లో పడ్డాయమ్మా అన్నారు. నేను మొన్నే కదండి తీసుకున్నాను అంటే ఏమోనమ్మా అందులోనే పడ్డాయి చూసుకో కావాలంటే చూపిస్తానంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే లేదమ్మా మీ దాంట్లో పడలేదు అన్నారు. లేదండి పడ్డాయని ఇండియన్ గ్యాస్ కంపెనీ వాళ్ళు చెప్పారండి అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ నెంబర్ ఇచ్చి చూడమన్నారు. చూస్తే పడ్డాయండి అందులో. మీరు కూడా అలా చెక్ చేసుకోండి, గ్యాస్ డబ్బులు అందులో కూడా పడుతున్నాయి అన్నమాట. అందుకే మీకు మళ్ళీ నేను ఈ నెక్స్ట్ వీడియో ఇలా చేయాల్సి వచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.